హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి బాలల దినోత్సవము అనేటువంటిది తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఇచ్చినారు చూడండి, వాటిని వచ్చేసి మనం దీంట్లో ఖాళీలను నింపాలి. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటాము. జవహర్ అంటే రత్నము. నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టము. అరబీ భాషలో కాలువను నహర్ అని అంటారు. క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి. నిశ్శబ్దం, రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. శాంతిమాత, చాచాజీ నెహ్రూని శాంతి దూత అని అంటారు. శాంతి దూత. తర్వాత వచ్చేసి ఇక్కడ పుట్టినరోజు, ఈ సంవత్సరం పుట్టినరోజు పండుగను బాగా ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నాను. ఇష్టం, నాకు తీపి అంటే బాగా ఇష్టము. ఆనందం, మా ఇంటికి వేసవి సెలవుల్లో బంధువులు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మన దేశానికి మొదటి ప్రధాని ఎవరు? మన దేశానికి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు? నెహ్రూ గారు నవంబర్ 14వ తేదీన పుట్టారు. నెహ్రూ గారు ఎవరంటే ఎక్కువ ఇష్టము? నెహ్రూకి ఎవరంటే ఇష్టము? నెహ్రూకి పిల్లలంటే ఎక్కువ ఇష్టము. నెహ్రూ గారి తల్లిదండ్రులు ఎవరు? నెహ్రూ గారి తల్లి పేరు స్వరూపరాణి, తండ్రి పేరు వచ్చేసి మోతీలాల్ నెహ్రూ అనమాట. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆయన కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు. నెహ్రూ గారిని ఏమని పిలుస్తారు? నెహ్రూ గారిని శాంతి దూత అని పిలుస్తారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, జతపరచండి చూడండి. నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవము. అక్టోబర్ 2 వచ్చేసి గాంధీ జయంతి. తర్వాత జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవము. వ్యతిరేక పదాలు చూడండి. జననము, మరణము, శాంతి, అశాంతి, సంతోషం, దుఃఖం, న్యాయం, అన్యాయం. తర్వాత వచ్చేసి వచనాలని మార్చండి. విశేషాలు, విశేషం. నగరం, నగరాలు. ఉద్యమం, ఉద్యమాలు. ఉత్సవం, ఉత్సవాలు. కార్యక్రమాలు, కార్యక్రమం. తర్వాత వచ్చేసి ఇక్కడ బహువచనంలో ఏకవచనంలో రెండు మిక్స్ చేసి ఇచ్చున్నారనమాట. తర్వాత పురుషవాచక శబ్దాలకు స్త్రీవాచక శబ్దాలను రాయండి. పుంలింగము, స్త్రీలింగాన్ని మనం రాయాలి. విధేయుడు, విధేయురాలు. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు. స్నేహితుడు, స్నేహితురాలు. మిత్రుడు, మిత్రురాలు. నాయకుడు, నాయకురాలు. క్రింది పదాలను వచ్చేసి సవరించి సరిగ్గా రాయండి. స్వాతంత్రము అనేటువంటిది అంటే తప్పుగా ఇచ్చున్నారు, వాటిని వచ్చేసి సరిచేసి రాయాలి. మిస్టేక్స్ ఏమేమిటి అనేది గమనించి రాయండి. స్వాతంత్ర్యము, భారతదేశము, కీర్తిశేషులు, ఉపాధ్యాయులు, ఇందిరాగాంధీ. సో వాటిని వచ్చేసి తప్పుగా ఇచ్చినటువంటి అక్షరాలను వచ్చేసి మనము సరిచేసి రాస్తున్నాము. కొన్ని కూడా కరెక్ట్గా కూడా ఉండవచ్చు, అయినా కానీ మనము గుర్తించి కరెక్ట్గా రాయాలి. తర్వాత మీ బడిలో బాలల దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారో 4 వాక్యాల్లో రాయండి. మా బడిలో ఈ సంవత్సరము బాలల దినోత్సవం జరుపుకున్నారు. ఇది ప్రతి సంవత్సరము నవంబర్ 14వ తేదీన వస్తుంది. ఈరోజు మా బడిలో ఉపాధ్యాయులు మాకు శుభాకాంక్షలు తెలిపారు. బడిలో పోటీలు నిర్వహించారు. ఈరోజు చాచాజీ నెహ్రూ గారి పుట్టినరోజు కాబట్టి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టము. అందుచేత ఆయన పుట్టినరోజుని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పోటీలు నిర్వహించి బహుమతులను కూడా పంచారు. తర్వాత తీపి పంచిపెట్టారు. మా ప్రధానోపాధ్యాయుడు కార్యక్రమాన్ని వచ్చేసి ప్రారంభించారు. అదేవిధంగా పిల్లలు సంతోషంగా పాల్గొన్నారు. చాలా పోటీల్లో పాల్గొన్నారనమాట. అన్ని పోటీల్లో పాల్గొన్నారు పిల్లలు. ఈ విధంగా మా బడిలో బాలల దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. సో ఈ విధంగా మనం వచ్చేసి మొదటి లెసన్ని మనము పూర్తి చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.